హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలిసిన మరికొన్ని చిట్కాలను షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఫేస్‌కి స్టిక్కర్స్‌ని పెట్టుకున్నప్పుడు కొంతమందికి స్టిక్కర్స్‌కి ఎలర్జీ ఉంటుంది. అలా ఎలర్జీ ఉన్నవాళ్ళు స్టిక్కర్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. మనందరి ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదండీ! ఆ వ్యాజ్లిన్‌ని తీసుకొని ఇలా నుదుటికి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కుంకుమను తీసుకోండి. కుంకుమ తీసుకున్న తర్వాత ఇలాంటి కోమ్ ఉంటే కోమ్‌ని తీసుకొని ఆ హోల్‌లో నుంచి కుంకుమని పెట్టుకోండి. ఇలా ఆ హోల్‌లో నుంచి కుంకుమని పెట్టుకుంటే కుంకుమ బొట్టు రౌండ్‌గా వస్తుంది. ఈ విధంగా మనం సింపుల్‌గా ఇలా కుంకుమతో బొట్టును చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. స్టిక్కర్ పడనప్పుడు ఇలా కుంకుమతో బొట్టు పెట్టుకొని చూడండి. మనకి ఎలాంటి ఎలర్జీ లేకుండా, ఎలాంటి ఇచ్చింగ్ లేకుండా, అక్కడ మచ్చ పడకుండా ఉంటుంది. ఈ విధంగా మనం కుంకుమ దువ్వెనతో చాలా ఈజీగా బొట్టును పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత రౌండ్‌గా వచ్చిందో. ఈ విధంగా మనం బొట్టు పెట్టుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి మన చిన్న పిల్లలకు ఇలాంటి గోల్డ్ చైన్స్ వేసినప్పుడు మన పార్టీలకు, ఫంక్షన్‌లకు ఇలాంటి గోల్డ్ చైన్ వేస్తూ ఉంటాము. అలా వేసినప్పుడు అవి ఎక్కడ ఊడిపోయి కింద పడిపోయి పోతాయో అని టెన్షన్ పడుతూ ఉంటాము. అలాంటి టెన్షన్ అవసరం లేకుండా ఇలా నేను చూపించిన విధంగా చేయండి. చైన్ ఊడిపోకుండా ఫ మళ్ళీ మనం తీసేంత వరకు టైట్‌గా ఉంటాయి. ఇలా ఉక్కులు గట్టిగా పెట్టుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా చేయండి. మనందరి ఇంట్లో ఇలాంటి ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్లు ఉంటాయి కదండీ! ఆ ప్లాస్టర్‌లో కొంత కట్ చేసుకొని ఆ ప్లాస్టర్‌ని ఉక్ దగ్గర పెట్టి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఉక్ దగ్గర పెట్టి ఫోల్డ్ చేసుకుంటే చూడ్డానికి కూడా నీట్‌గా కనిపిస్తుంది. బయటికి అంత కనిపించదు. ఇలా ప్లాస్టర్ పెట్టడం వల్ల చైన్ ఉక్ ఊడిపోయినా కూడా ఆ ప్లాస్టర్ గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి చైన్ ఊడిపోయి కింద పడిపోయి పోకుండా ఉంటుంది. ఈ విధంగా టెన్షన్ లేకుండా మనం పిల్లలకి గోల్డ్ చైన్‌ని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా చేయండి. ఇలా చేస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా వాళ్ళకి చైన్ వేసినప్పుడు మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు. మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి మనం ఎక్కువ మోతాదులో వెల్లుల్లిపాయలు ఒలవాలి అంటే మన చేతి వేళ్ళు నొప్పెడుతూ ఉంటాయి. అవి తీయడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. 1, 2 అయితే తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ చాలా వెల్లుల్లిపాయలు ఒలవాలి అంటే మన చేతి వేళ్ళు నొప్పెడతాయి, గోళ్ళు నొప్పెడతాయి, గోళ్ళు మంట పుడుతూ ఉంటాయి. అలాంటప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. చేతి వేళ్ళు, గోళ్ళు నొప్పెట్టకుండా ఉంటాయి. చాలా ఈజీగా మనం ఎన్ని వెల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. మనందరి ఇంట్లో ఇలాంటి స్పూన్స్ ఉంటాయి కదండీ! ఇలాంటి ఫోర్క్ స్పూన్స్‌తో మన వెల్లుల్లిపాయలని చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా వెల్లుల్లిపాయ లోపల ఇలా ఫోర్క్ స్పూన్‌ని పెట్టి ఇలా పైకి లేపండి. ఇలా పైకి లేపితే వెల్లుల్లిపాయ బయటికి వస్తుంది. ఈ విధంగా మనం ఎన్ని వెల్లుల్లిపాయలనైనా చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. మన చేతి వేళ్ళు నొప్పెట్టవు, గోళ్ళు నొప్పెట్టవు. ఈ విధంగా మనం ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలంటే అన్ని వెల్లుల్లిపాయలని చాలా ఈజీగా ఒలుచుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఒక్కోసారి మనం ఆన్‌లైన్‌లో ఫ్యాంట్లు కొన్నప్పుడు ఆ ఫ్యాంట్లు మనం కొన్న వాటికంటే మన సైజ్ కంటే చాలా పెద్దగా ఉంటాయి. అలా పెద్దగా ఉన్న వాటిని వేసుకోవాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా పెద్దగా ఉన్న ఫ్యాంట్లని వేసుకోవాలంటే ఈ చిట్కాని ట్రై చేయండి. అలా ఫ్యాంట్లు పక్కన పెట్టేయకుండా మనం వాటిని కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్యాంట్ కింద వైపు నుంచి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా 2 ఫ్యాంట్లని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదండీ! ఆ డబుల్ సైడ్ ప్లాస్టర్‌ని తీసుకొని వాటికి కొద్ది ప్లాస్టర్‌ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాంట్ లోపల వైపు స్టిక్కర్‌ని పెట్టి పైన స్టిక్కర్ తీసేసి ఫ్యాన్‌ని అంటించండి. ఇలా అంటిస్తే ఫ్యాంట్ గట్టిగా ఉంటుంది. మనం నడిచినప్పుడు కూడా ఫ్యాంట్ ఊడిపోకుండా కిందికి జారిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మన పెద్ద ఫ్యాంట్లను కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు.
ఐ హోప్ మీకు ఈ చిట్కా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి కిచెన్లో ఇలాంటి చాపర్లను చూస్తూనే ఉన్నాం కదండి. ఇలాంటి చాపర్లను మన కిచెన్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. అలా చాపలను రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు ఈ బెడ్లకు ఉన్న షార్ప్నెస్ ఒక్కోసారి పోతూ ఉంటుంది. వీటికి తిరిగి షార్ప్నెస్ తెచ్చుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. మనం వాడిన ప్రమిదలు ఉంటాయి కదండి, ఆ ప్రమిదలని ఇలా బ్లేడ్లకి ఈ విధంగా రబ్ చేసినట్టు చేయండి. ఇలా రబ్ చేసినట్టు చేస్తే వాటికి పోయిన షార్ప్నెస్ తిరిగి వస్తుంది. ఈ విధంగా వాటికి పోయిన షార్ప్నెస్ని తిరిగి తెచ్చుకోవచ్చు. ఈ విధంగా చేస్తే బ్లేడ్లు చాలా షార్ప్గా అవుతాయి. మనం వెజిటేబుల్ కట్ చేసినప్పుడు వెజిటేబుల్స్ తొందరగా కట్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయండి. ఇలా వారానికి ఒకసారైనా చేయండి, అప్పుడు బ్లేడ్లు షార్ప్గా అవుతాయి ఇలా ప్రమిదల్ని యూజ్ చేసుకొని. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.